హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరికీ ఆ బాబావారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నా పై పని మామూలు పని అంతా అయ్యేటప్పటికైతే 10:15 అయిపోయిందండి. అప్పటికి పిల్లలకి నేను లేచి వాళ్ళు డ్రాయింగ్ అవి వేసుకుంటున్నారు. సర్లే టిఫిన్ పెడదామని చెప్పనేసి ఇడ్లీ వేసాను, రైస్ కూడా నానబెట్టేశాను. ఈరోజు వాతావరణం అనేది చాలా చల్లగా ఉందన్నమాట. బట్టలు కూడా ఆరే పరిస్థితులు లేదని చెప్పేసి నేను బట్టలు అయితే ఏమీ తడిపెట్టలేదన్నమాట. ఎందుకులే ఇబ్బంది అనేసి ఇక్కడైతే ఇడ్లీ వేసి వాళ్ళకైతే పెట్టేశాను అనమాట నేను. ఎందుకంటే నేను ఈరోజు గురువారం కదా, ఫోటోలు అన్నీ దేవుడి ఫోటోలు బొట్లు అన్నీ పాతవి తుడిచేసి కొత్తవి పెట్టుకుందాంలే అని చెప్పేసి వాళ్ళ వరకు అయితే టిఫిన్ వేసి నేను రైసు పాలు పెట్టేసి స్నానం అయితే చేసి వచ్చేసాను. స్నానం చేసేలోపు తింటూ ఉంటారు కదా అని చెప్పనేసి వాళ్ళకైతే పెట్టాను అనమాట. వాళ్ళు తినేసారు, మిగిలినవన్నీ అక్కడ పెట్టేసి నేనైతే టిఫిన్ అయితే చేసేసి వచ్చాను. టిఫిన్ చేసిన తర్వాత కర్రీ అయితే ఆపానండి, రైస్ పెట్టేసి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ ఈరోజు మీగడ కూడా పట్టాలన్నమాట, వెన్నపూస కూడా పట్టాలి ఇంకా అనేసి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంకా నేనైతే టిఫిన్ తినేస్తున్నాను అనమాట. టిఫిన్ తిన్న తర్వాతే బొట్లు పెడతాను, నా వల్ల అయితే కాదు 10:30 అయిపోతుంది అని చెప్పనేసి అయితే నేను దేవుడికి మామూలుగా దండం పెట్టేసుకుని టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఆయనకి తెలుసు నేను టిఫిన్ చేయండి నాకు సరిగా బొట్లు పెట్టదు అని చెప్పని ఆయనకి తెలుసు అనమాట. అయితే ఇక్కడ నేను టిఫిన్ చేస్తాను, మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఇక మా అమావాస్య వెళ్ళిపోయింది కదా, ఇంకా అంతా క్లీన్ చేసుకుని దేవుడి మందిరంలో కింద బ్లౌజ్ పీస్ వేస్తాను దేవుడి ఫోటోల కింద. నేను ఆ పీస్ బ్లౌజ్ పీస్ అనేది మార్చి కొత్తది వేసుకొని పాత పువ్వులు అన్నీ తీసేయడము, ఫోటోలన్నీ క్లీన్ చేసుకోవడం లాంటివి అయితే ఈరోజు చేసుకుందాము అనుకున్నాను. యాక్చువల్గా బుధవారం ఈవినింగే చేసుకుంటానండి నేను. కాకపోతే ఏంటంటే నిన్న కొంచెం నాన్ వెజ్ అది ఉందని చెప్పనేసి ఇంకా ఇంట్లో నేను ఎందుకులే మొత్తము క్లియర్ అయిపోయిన తర్వాత దేవుడి ఫోటోల దగ్గరికి రావచ్చులే అన్న ఉద్దేశంతో అయితే నేను ఏం చేయలేదన్నమాట. అందుకే గురువారం మార్నింగ్ నాకు పని అనేది ఎక్కువైపోయింది ఈరోజు. లేదంటే బుధవారం మధ్యాహ్నం నుంచే నేను నార్మల్ కర్రీ అయితే బుధవారం మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నేను ఇల్లు తుడుచుకొచ్చేసి తలస్నానం చేసి ఫోటోలకైతే బొట్లు పెట్టుకుని గురువారం మార్నింగే పూజ చేసుకునేదాన్ని. కానీ ఈరోజు అవ్వలేదు కాబట్టి గురువారం మార్నింగ్ క్లీనింగ్లన్నీ అవి నేను తలస్నానం చేసి దేవుడి ఫోటోలకైతే బొట్లు పెట్టేసి ఈవినింగ్ పూజ చేసుకుందాము అని అయితే అనుకున్నాను. మార్నింగ్ కూడా మా పిల్లలు ఇంట్లో ఉంటారండి, అసలు హాలిడేస్ కదా, ప్రశాంతంగా పూజ కూడా చేసుకొనివ్వరు అనమాట. వాళ్ళతో అరవడం సరిపోతుంది, ఇటు పూజ చేసుకోవాలి, అరవాలి, పూజ చేసుకోవాలి, మైండ్ కూడా ప్రశాంతంగా ఉండదు అనమాట. ఈవినింగ్ అయితే ట్యూషన్కి వెళ్తారు కదా, అప్పుడు ప్రశాంతంగా చేసుకుందాము, ఇప్పుడు బొట్లు పెట్టి వదిలేద్దాము అలాగా అని చెప్పనేసి అయితే నేను క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. ఈ సోఫాలో క్లాత్ కూడా నేను ముందు రోజే ఉతికి ఆరబెట్టుకుని వేస్తానండి. ఎందుకంటే దేవుడికి సంబంధించిన ఫోటోలు కానీ వస్తువులు కానీ పెట్టుకుంటానని చెప్పనేసి కింద పెట్టకుండా ఆ సోఫా మీద అయితే క్లీన్గా ఉతికేసుకున్న తర్వాత వాటి మీద అయితే నేను ఫోటోలు అవి పెట్టుకుంటాను అనమాట. సపోర్ట్గా పెట్టుకుని బొట్లు అవి అయితే నేను పెట్టుకుంటాను. ముందైతే ఫోటోలు అన్నీ తగిలించి ఉంటాయి అన్నమాట, అవన్నీ తీసి సోఫాలో పెట్టేసుకుంటాను. కొన్ని అయితే విగ్రహాలు చిన్ని చిన్ని బొమ్మలు ఉంటాయన్నమాట, అవన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకొని కిచెన్లో షింక్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా పాత బొట్లు అన్నీ క్లీన్ చేసుకుని కడిగేసి తీసుకువస్తానమాట. ఈ ఫోటోలన్నీ తీసి ఆ మందిరం ఒకసారి బూజు అలా పడుతుంది, ధూపాలు ఎక్కువ వేస్తూ ఉంటాను నేను, ఆ ధూపాలకి ఎక్కువ బూజు అనేది పట్టేస్తుంది అనమాట. బూజు అనేది క్లీన్ చేసేసుకొని ఆ మందిరం అయితే ముందు క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఇదివరకు చాలా ఫోటోలు చుట్టూ పెట్టేదానండి, మండపం అదే దేవుడి మందిరం పైన అటు సైడ్ ఇటు సైడ్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి వాటికి పర్మనెంట్గా పెట్టేసి ఓన్లీ పూజ మందిరంలో వరకు పక్కన ఉన్న బాబా ఫోటో వరకు మాత్రమే మంత్లీ నేనైతే బొట్లు అనేవి మారుస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ అన్నీ తీసేసి మందిరం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆ ఫోటోలు అయితే క్లీన్ చేసుకొచ్చేసాను అనమాట. అదే చిన్న చిన్న బొమ్మలు ప్రతిమలు ఉంటాయి కదా, అవి అయితే వాటర్తో క్లీన్ చేసుకొచ్చేసాను. ఆ మందిరాన్ని కూడా ఒకసారి నేను తడి క్లాత్తో తుడుస్తాను అనమాట. పైన మసి కానీ పొగ ఏమైనా ఉన్నా పోతాయి. పైగా అక్కడ యంత్రం బొమ్మ ఉంటుందన్నమాట, యంత్రం బొమ్మను కూడా అలా పాత బొట్లన్నీ కూడా తడి క్లాత్తో తుడుస్తాను. నేనైతే క్లాతులు 2 పెట్టుకుంటానండి, చక్కగా బ్లౌజ్ పీస్లు అనేవి పెట్టుకుంటాను అనమాట. కొత్తగా ఎవరైనా మనకు పెడుతూ ఉంటారు కదా ఏదో సందర్భంగా, ఆ బ్లౌజ్ పీస్లు అయితే అలా ఉంచేస్తాను అనమాట. దేవుడికి ప్రత్యేకంగా వాడతాను, ఫోటోలు తుడవడానికి కానీ మందిరం తుడవడానికి కానీ చేతి కింద ఉంచుకోవడానికి కానీ ఆ బ్లౌజ్ పీస్లే వాడతాను అనమాట. లేదంటే కొత్త కర్చీఫ్లు ఏమన్నా ఉంటే వాడుతూ ఉంటాను అనమాట. ఇవి అయిపోతే అలా బ్లౌజ్ పీస్లే దేవుడి ఫోటోల కింద కూడా వేస్తానండి. నేను న్యూస్ పేపర్ అలా అయితే తెలియక ఇదివరకు వేసేదాన్ని, కానీ బ్లౌజ్ పీస్లు వేసుకుంటేనే మంచిది అని తెలిసిన తర్వాత ఆ మందిరంలో ఫోటోల కింద బ్లౌజ్ పీస్ అయితే వేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ బాబా ఫోటో కూడా క్లీన్ చేసేస్తున్నాను, బాబా కూడా అలాగే పెడతాను అనమాట. బొట్లు అనేవి అందరికీ పెడతాను.
డైలీ మోటివేషన్ మాటలు మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు ఏంటి పూజ ఈ పనులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవి మాట్లాడుకుందామండి. జస్ట్ గురువారం కాబట్టి నాకు స్పెషల్ డే లాంటిది అనమాట. గురువారం అనేది నాకు బాబా అంటే చాలా ఇష్టం. మీకు ముందు వీడియోలు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది అనమాట. నాకు బాబా అంటే ఎంత ఇష్టం అంటే, మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే దానికి కారణం బాబానే అవుతారనమాట. మాకు సకలం సర్వం అన్నీ కూడా అందించేది ఆయనే. అందుకే గురువారం అంటే నాకు ప్రత్యేకము. కాకపోతే ఈ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి పిల్లలు కొంచెం అల్లరి, దీనివల్ల ఏదో చేశాను అన్నట్టుగా పూజ చేసుకుంటున్నాను, దీపం అయితే పెట్టుకుంటున్నాను. కానీ మనస్ఫూర్తిగా బాబా అయితే మాట్లాడడం అవ్వటం లేదండి. బాబా ముందు కూర్చొని మాట్లాడడం కూడా ఏం అవ్వటం లేదు నాకైతే. అందుకే గురువారం ఈవినింగ్ ప్రశాంతంగా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం, కొంతసేపు కష్ట సుఖాలు అనేవి ఆయనతో మాట్లాడుకుందాం అని అయితే అనుకుంటున్నాను. నేను ఏది ఉన్నా సరే మనుషులతో షేర్ చేసుకున్నా సరే చేసుకోకపోయినా సరే బాబాతో అయితే అన్నీ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నా ప్రతి ఒక్క దుఃఖానికి, నా ప్రతి ఒక్క ఆనందానికి కారణం నేను బాబాకైతే చెప్పుకుంటానన్నమాట. అన్నీ ఆయనతోనే షేర్ చేసుకుంటాను. నాకు బాబా అంటే అంత నమ్మకము. ఆయన నాకు చూపించిన లీలలు కానివ్వండి, నిదర్శనాలు కానివ్వండి, అలాంటివి అనమాట. మీలో కూడా ఎవరైనా బాబా భక్తులు ఉంటే ఓం సాయిరామ్ అనేది తప్పకుండా కమెంట్ చేయండి, మర్చిపోకండి. మన సాయి బంధువులు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. వాళ్ళందరికీ కూడా బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మన బాబా ఫ్యామిలీనే పెద్ద ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఈ నార్మల్ వ్లాగ్స్కి అనేది కొంతమంది అలా వస్తూ ఉన్నారనమాట. మన సాయి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, బాబా ఫ్యామిలీ. వాళ్ళు నార్మల్ వ్లాగ్స్ పెట్టినా కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను మెత్తటి క్లాత్ తీసుకొని తడిపి తుడుస్తాను, గట్టిగా తుడిచేస్తాను. నీళ్ళు అనేవి కారకుండా గట్టిగా చేసి తుడిచేస్తాను అనమాట. పొడిదాంతో అయితే దుమ్ము అది పోదు కదా, అందుకని తడిపి అయితే నేను ఫోటోలను అయితే తుడుస్తాను అనమాట. ఇలా మొత్తం తుడిచేసిన తర్వాత నేనైతే 2 స్టీల్ ప్లేట్లు చిన్నవి తీసుకొని అందులో నేను బొట్లకి ఎలా పెడతాను అంటే, నేను పసుపు అయితే వాడనండి, గంధం ఉంటుంది. ఆ గంధం డబ్బా అనేది మా హస్బెండ్ తీసుకొచ్చారు ఎక్కడో, కానీ చాలా బాగుంటుందన్నమాట. చేతికి అలాగే అతుక్కుని ఉంటుంది గంధం కూడా, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఆ గంధం అనేది కొంచెం తీసుకుంటాను. ఆ గంధము చిన్న ప్లేట్లో వేసుకొని దానిలోనే నేను జవ్వాది అంటారు కదా, సువాసన వస్తుంది జవ్వాది. ఆ జవ్వాది అనేది కొంచెం వేస్తానన్నమాట. గంధం ఎక్కువ తీసుకుంటాను, కొంచెం జవ్వాది వేస్తాను. రెండింటిని ప్లేట్లో వేసుకున్న తర్వాత వాటర్తో అయితే నేను మిక్స్ చేయను అనమాట. వాటర్తో మిక్స్ చేయకుండా మనకి రోజు వాటర్ ఉంటుంది కదా, రోజు వాటర్తో అయితే నేను రెండింటిని క్రీమ్ లాగా చేస్తానమాట. అంటే పసుపులాగా చేస్తాను. ఇంతకుముందు పసుపే పెట్టేదాన్ని అండి. కాకపోతే తర్వాత ఇలా పెడితే చక్క పూజా మందిరం అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. నేను ఏదో వీడియోలో చూశాను ఇలాగని చెప్పనేసి అప్పటి నుంచి నేను కూడా జవ్వాది, గంధము రోజు వాటర్లో మిక్స్ చేసి పెడతానమాట. బొట్లు కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందు మంచి పసుపు కుంకుమ కూడా దొరికే కాదనమాట. నార్మల్ షాపుల్లో తీసుకొచ్చేసి పెట్టేదాన్ని. అవి కొన్ని రోజులకి బొట్లు బూజు రావడము, తెల్లగా అయిపోవడము, లేదంటే కుంకుమ రాలిపోవడము 15 రోజులకే అలా జరిగిపోయేదనమాట. అందుకనే నేను మన పూజా స్టోర్ రూమ్ చూపిస్తాను కదా మీకు, పూజ సామాన్లన్నీ కొనుక్కుంటాను అని చెప్పని ఆ షాపులో అయితే కుంకుమ చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎంత కలరో, ఎంత థిక్గా ఉంటుందో, అసలు పెట్టిన బొట్టు రాలదనమాట. అసలు చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం తడి చేసి పెడుతున్నాం కదా, బూజు రావడం కానీ అలాంటివి ఏమీ జరగదనమాట. పసుపు కుంకుమ చాలా బాగుంటాయి అక్కడ. అయితే ఇంకా అలా ఇది చూసారు కదా, రోజు వాటర్ వేసి మిక్స్ చేసుకుంటాను. ఇంకా ఫోటోలకు కూడా పూజా మందిరం కూడా మంచి సువాసన అయితే వస్తుంది అనమాట. రోజు వాటర్, గంధము, జవ్వాది కొంచెం కలిపేసి అయితే ఇక బొట్లు అయితే పెడతాను అనమాట. నేను అందరి ఫోటోలకి పెడతాను. చాలా బాగుంటుంది, చాలా నిండుగా కనిపిస్తాయి బొట్లు కూడా. దేవుడి ఫోటోలు నిండుగా ఉంటాయి అనమాట. మీకు ఆల్రెడీ చూపిస్తానులేండి. నేను అలా పెట్టుకుంటాను అనమాట నేను బొట్లు అయితే. అదిగో చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో. మీకు నీడ కనపడుతుంది కానీ విడిగా అయితే చాలా నిండుగా కనిపిస్తాయి అన్నమాట ఫోటోలకి బొట్లు అయితే. ఇంకా బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇవి చిన్న బొమ్మలు అనమాట. వీటికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను. ఇవి ఎక్కడవి అనేది మీకు చెప్తాను. ఆవు దూడ ఫోటో ఉంటే, ఇంట్లో బొమ్మ ఉంటే మంచిదని చెప్పి మేమే తీసుకున్నాము. వినాయకుడిది కూడా డీమార్ట్లో తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ చిన్ని కృష్ణుడి బొమ్మ వచ్చేసి మాకేదో ఆఫర్ వచ్చింది లాటరీ అని చెప్పనేసి, ఏదో మీకైతే వెకేషన్ కూపన్స్ వచ్చాయి, మీరు ఇంత పేమెంట్ చేయాలి అంత పేమెంట్ చేయాలని చెప్పనేసి ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళాము. వెళ్తే మీటింగ్ అంతా అయిన తర్వాత వద్దనుకున్నాము. జస్ట్
గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇదైతే ఇచ్చారు. ఈ బాబా అయితే మా ఇంటి దగ్గర వదిన వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఈ బుజ్జి బాబా అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అతను షిరిడి వెళ్ళినప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇచ్చారు. ఆయనకైతే అభిషేకాలు చేశాను, అందుకే ఆయన కలర్ అయిపోయారు అనమాట, వైట్గా ఉండేవాళ్ళు. ఆంజనేయ స్వామి బొమ్మ. ఇక్కడ వచ్చేసి బుడ్డి కలిశాలు ఉన్నాయి కదా, ఇవి 10 రూపాయల బజార్లో అయితే నాకు నచ్చి తీసుకున్నాను అనమాట, పూజా మందిరంలో అటు ఇటు పెడదామని. ఇంకొచ్చేటప్పటికి సలకము అంటే కవ్వం అంటారు కదా, చెక్క కవ్వము. నేను లక్ష్మీదేవి పక్కన పెడితే మంచిది అని చెప్పని ఎప్పటి నుంచో పెడుతున్నాను, ఇంకా అలా ఉండిపోయిందనమాట. ఈ బొమ్మల హిస్టరీ అయితే ఇది. ఇవేమో బాబావారి పాదుకలు. ఇవి కూడా నాకు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు షిరిడి వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట, వాళ్ళ మదర్ నాకు ఇష్టమని. ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారి చిన్న ఫోటో అనమాట. నేను చిన్న ప్లేట్లో పసుపు గంధము బొట్టు పెట్టుకుని బియ్యం వేసి అమ్మవారిని అయితే అందులో కూర్చోబెట్టుకుంటాను. ఆ బియ్యం కూడా కొత్త కట్ట రాగానే ఓపెన్ చేస్తాం కదా, అందులో కొంచెం బియ్యం అయితే నేను తీసి పెట్టుకుంటాను కదా నైవేద్యాలు వండడానికి, అందులో బియ్యం అనమాట. ఇది మీకు తెలిసిందే, నిన్న శ్రీకూర్మం మొన్న వెళ్ళినప్పుడు రీసెంట్గా అక్కడ తీసుకున్నాము తాబేల్ని, వాటర్ వేసి అందులో అయితే పెట్టేశాను అనమాట. ఇవి బుజ్జి మా దేవుని విగ్రహాలు. ఇవి కూడా అల్మార్లో అయితే నేను దేవుని మందిరంలో అయితే పెట్టేస్తానమాట. ఇంక ఇలా సర్దేసుకున్నాను. అవి పెద్ద ఫోటోలు, మా ఫోటోలన్నీ ఒకే సైజులో ఉంటాయన్నమాట. మా హస్బెండ్ అలాగే తీసుకున్నారు. ఇంకా జస్ట్ ఈ పూటకైతే నేను 12 అయిపోయింది కదా అని చెప్పనేసి చిప్స్ పలుకులు పెట్టేసి అగరవత్తి అయితే వెలిగించేసుకున్నాను. ఇంకా కింద కూడా నేను పసుపు కుంకుమ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్గా లైన్లో తీసేసుకుని మొత్తం తుడిచి రీసెంట్గా కడిగానండి. పెద్ద దుమ్ము అయితే లేదు, క్లాత్తో తుడిస్తే సరిపోతుంది అని చెప్పనేసి అవి అయితే తీసుకున్నాను అనమాట. అవి తీసి మొత్తం అక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ డబ్బాలు కూడా నేను ప్లాస్టిక్ బజార్ వెళ్ళినప్పుడు సెట్ ఉంటుంది అనమాట, 40 రూపాయలు ఎంతో 6 డబ్బాలు ఉంటాయి. అవి తీసుకున్నాను. చక్కగా చిన్నగా దేవుడి మందిరం కింద సరిపోతాయిలే, పెద్దగా ఎందుకు అని చెప్పనేసి అవి అయితే తీసుకుని అన్నీ దానిలో పెట్టుకుంటాను. కర్పూరము, పసుపు కుంకుమ, ఒత్తులు, చిప్స్ పలుకులు, అలా ధూప్ స్టిక్కులు అవన్నీ పెట్టుకుంటాను అనమాట. అలా చిన్నగా సరిపోతాయి అని చెప్పనేసి దానిలో పెట్టుకుంటాను. నేను పెద్ద షోరూమ్స్కి మాల్స్కి వెళ్ళను, లేదంటే పెద్ద ఖర్చు కూడా పెట్టనండి. తక్కువలోనే చూసుకొని తక్కువలోనే కొనుక్కుంటాను అనమాట. ఇలా అయితే దేవుడి మందిరం కింద కూడా మొత్తం కంప్లీట్ చేసేసాను. పూజకి కావాల్సినవన్నీ తోమేవన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట. పని అయిన తర్వాత ఈవినింగ్ తోముదాము అనేసి. అవి పెద్దగా వాడే కాదండి, ముగ్గులు సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. లోపల చిట్టు గాజులు అలాంటివి ఉంటాయి. ఇవి కార్తీక మాసం వచ్చినప్పుడే పసుపు కుంకుమ డబ్బాలు ఓపెన్ చేస్తాను. వీటిలో అయితే నార్మల్గా రోజు వాడుకుంటాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి బెల్లం, ఏమీ లేనప్పుడు ఇలా బెల్లం కుందుల్లాగా దొరుకుతుంది కదా, ఈ డబ్బా ఒకటి 60 రూపీస్ ఉంటుంది, అది తెచ్చి పెట్టేసుకుంటాను. లేదంటే చిప్స్ పులుకులైనా పెట్టుకుంటాను. సాంబ్రాణి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ వారంలో ఒకరోజు వేస్తాను. అవి వచ్చేసి అగరవత్తులు ఒక బాటిల్ పెట్టుకుంటాను. నువ్వుల నూనె అనమాట. ఇవన్నీ తోమినవి, ఇవి తోమాల్సినవి. ఇవి బుట్లు ఇంకా మిగిలిన పెట్టాలి, బాబాకు పెట్టాలి, ఈవినింగ్ పెడదాంలే అనేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పటికి లేట్ అయిపోయింది, ఇంకా కర్రీ చేసేయాలని చెప్పేసి గబగబా అయితే వెళ్ళిపోయాను అనమాట, క్లోజ్ చేసేసి కింద. ఇలా పూజ మందిరానికి అయితే బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. నేను నీట్గా ఫ్రెష్గా నిండుగా కనిపిస్తారు ఆ రోజైతే నాకు. రైస్ అయిపోయింది, దోసకాయ చట్నీ చేసాను, తోటకూర గిన్నె అయితే వేసేసి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అలా కొంతసేపు ఫోన్ చూసుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. పిల్లల్ని రెడీ చేసి ఇంట్లో పై పని అంతా చేసేసుకొని మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బాబా దగ్గరికి వచ్చేసి బాబాకి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. అయితే చాలా రోజులు అయిపోయిందండి నేను బాబా పారాయణ అనేది చేసి. ఈ రోజు నుంచి నిత్యపారాయణ చేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను అనమాట. నిత్యపారాయణ మొదలు పెడదాము అని చెప్పనేసి ఈరోజు బాబాకి దీపారాధన చేసుకుంటున్నాను. ముందైతే బాబా ఫోటోకి బొట్లు పెట్టేసుకుంటున్నాను. బొట్టు పెడితే బాబా ఎంత నిండుగా ఉంటారో మీకు కూడా చూపిద్దామని అయితే నేను కెమెరా తీసుకెళ్ళాను. నాకు నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట బాబా. ఆ ఫోటో కూడా ఎలా వచ్చిందనేది కూడా నేను ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పాను, బాబా వీడియోస్లో ఉంటుంది. అసలు ఊహించుకోకుండా అనుకోకుండా బాబా ఇంత బాబా వస్తారా అసలు మా ఇంటికి అని అనుకున్నాను. నెక్స్ట్ ఇంకా పూలు పెట్టేసి బాబాకి అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా దీపారాధన చేసుకుని నాకు వచ్చినవన్నీ చదువుకుంటున్నాను, బాబా నామం చెప్పుకున్నాను. బాబాకి సంబంధించి ఇంతకుముందు నిత్యపారాయణ ఎలా చేసుకోవాలనేది కూడా ఒక వీడియోలో పెట్టాను. అదే నిత్య ప్రార్థన అనేది ఎలా చేయాలనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. అలా చదువుకుంటూ నాకు వచ్చిన మంత్రాలు, అన్ని విషయాలు, అన్ని శ్లోకాలు అన్నీ చదువుకుంటూ నేనైతే బాబాకి టీవీలో పక్కన బాబా పాటలు రన్ అవుతున్నాయండి, అలాగ అష్టోత్తరనామాలు అవన్నీ పెట్టుకుని అయితే నేను చదువుకుంటున్నాను, ప్రశాంతంగా చేసుకుంటున్నాను. బాబా అష్టోత్తరనామాలు ఒక పుస్తకంలో రాసుకున్నాను, అష్టోత్తరనామాలు చదువుకుంటున్నాను. పూజా మందిరం మాకు నిలబడి ఉంటుంది కాబట్టి, పైకి ఉంటుంది కాబట్టి నిలబడి చేసుకోవడమేనండి. ఏదైనా ప్రత్యేక పూజలు అయితే కింద కూర్చొని చేసుకుంటాను అనమాట.
ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న పుస్తకాలు బాబాకి సంబంధించి చిన్న చిన్న స్తోత్రాలు పారాయణలు ఉంటాయి. ఆ బుక్కులు కూడా చదివేసుకుంటున్నాను నేను బాబా దగ్గర. నాకు వచ్చినవి నా దగ్గర ఉన్నవి అన్నీ కూడా బాబా దగ్గర చదివేసుకుని అక్షంతలు వేసుకుని బాబాతో కొంచెంసేపు మాట్లాడుకుంటాను అనమాట. నేను మాట్లాడుకుని ఇంకా నిత్యపారాయణ మొదలు పెడుతున్నాను బాబా అని చెప్పుకొని కూర్చొని నిత్యపారాయణ అయితే మొదలు పెడుతున్నాను. ఇది నా దగ్గర బాబా బుక్ అనమాట ఉన్నది. అందులో ఒక రోజుకు ఒక అధ్యాయం, నిత్యపారాయణ అంటే అంతే కదా, రోజుకు ఒక అధ్యాయం అయితే నేను చదువుకుంటాను అనమాట. సప్తాహపారాయణం అయితే 7 రోజుల్లో చేయాలి. దానికి నియమ నిష్టలతో ఉండాలన్నమాట. కానీ నిత్యపారాయణ చాలా రోజులైంది, చేద్దాంలే ప్రశాంతంగా చదువుకోవచ్చు కంగారు లేకుండా. స్కూల్ ఉన్నప్పుడైతే సప్తాహపారాయణం అవుతుంది కానీ స్కూల్ లేనప్పుడు అవదనమాట. పిల్లల హడావిడి చదువుకోనీరు. అలా ఒకసారి బాబా నామం చెప్పేసుకొని నేనైతే నిత్యపారాయణ అనేది మొదలు పెట్టేస్తున్నాను అనమాట. ఇవాళ ఫస్ట్ అధ్యాయం చదవాలి. ఫస్ట్ అధ్యాయం చదివి కర్పూరము బాబావారికి కర్పూరం హారతి ఇవ్వాలన్నమాట. అలా రోజుకి ఒక అధ్యాయం చదువుకొని కర్పూర హారతి ఇవ్వాలి. నా పుస్తకంలో మొత్తం 35 అధ్యాయాలు ఉంటాయన్నమాట. 35 అధ్యాయాలు అయిన తర్వాత లాస్ట్ రోజు బాబాకి ఇష్టమైన నైవేద్యం కానీ మన ఇష్టమైన నైవేద్యం ఏదో ఒకటి బాబా వారికి చేసి పెట్టి కర్పూర హారతి ఇవ్వాలన్నమాట. అలా నిత్యపారాయణ అనేది చేద్దాము అని చెప్పనేసి మొదలుపెట్టాను ఈరోజు గురువారం కాబట్టి. అలా చదివేసుకున్నాను. ఈ రోజుటి పారాయణ అయితే పూర్తయిపోయింది. ఫస్ట్ రోజు ఫస్ట్ అధ్యాయం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేచి బాబా వారికి కర్పూర హారతి అనేది ఇస్తున్నానన్నమాట. స్వామి సాయినాథ శ్రీక్షేత్ర వాసాయ అని ఉంటుంది కదా బాబావారి మంగళహారతి. ఆ పాట అయితే నేను పాడుకుంటాను. ఆ పాట పాడుకుంటూ అందరి దేవుళ్ళకి కలిపి బాబాతో కూడా మొత్తము అందరికీ కలిపి నేను కర్పూర నీరాజనం అయితే సమర్పించేశాను. ఈ రోజుకైతే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. రోజు అలాగా ఉదయం కానీ ఈవినింగ్ కానీ దీపం పెట్టుకున్నప్పుడు ఆ రోజు అధ్యాయం ఆ రోజు చదివేసి కర్పూరం అనేది మనము బాబావారికి సమర్పించాలన్నమాట. మీరు కూడా హారతి తీసుకోండి. ఇలా ఈరోజు అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా అనిపించింది నాకు బాబాతో. నేను చెప్పే మంచి మోటివేషన్ వీడియోలన్నీ కూడా బాబావారు నాకు ముందుగా చెప్పినవేనండి, ఇప్పుడు విన్నవి కాదు. ఆయనను నమ్మి ఆయన మాటలు విని ఆచరించే మీకు నేను చెప్తున్నాను. ఇతరుల పట్ల మౌనంగా ఉండాలి, ఎవరు ఏమి అన్నా స్పందించకూడదు అనే మాటలైతే మీకు చెప్తున్నాను అనమాట. అలా నాకు నేనుగా మార్చుకుని నాలో ప్రశాంతత ఎంతో వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. అసలు వదిలేయడంలో ఉన్న ఆనందం ఏంటో తెలిసిందనమాట. ప్రతిదీ కూడా తలకు రాసుకోకుండా, ఎందుకు తలనొప్పులు తెచ్చుకోకుండా ప్రశాంతంగా వదిలేయడం వల్ల ఎంతో హాయి అనిపించింది. మీరు అలాగే ఉండాలి, అనవసరమైన విషయాల్లో బాధపడకూడదనే ఉద్దేశంతో మాటలని మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓం శ్రీ సాయిరామ్.